ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఇలా చేస్తే బ్యాంకులో వడ్డీ రాదు. అలాగే ఈ ఫైలింగ్ చేసేటప్పుడు రిఫండ్ కూడా రాదు. తగిన జాగ్రత్తలు తీసుకోండి. సర్వీస్ పెన్షనర్ వారికి వచ్చిన పెన్షనరీ బెనిఫిట్స్ భార్య లేదా భర్త పేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే, అలాగే వడ్డీలు వస్తే ఈ ఫైలింగ్ తప్పక చేయించాలి. వారికి రిఫండ్ వస్తుంది. అలాగే సర్వీస్ పెన్షనర్ సంవత్సర పెన్షన్ ఇప్పుడు 3 లక్షలు దాటినట్లయితే తప్పక ఈ ఫైలింగ్ చేయించాలి. వచ్చే సంవత్సరం నుండి దీన్ని 4 లక్షలకు పెంచారు. ఇక సర్వీస్ పెన్షనర్ కు ఆదాయ పన్ను పడినట్లయితే ఫామ్ 16 ద్వారా ఈ ఫైలింగ్ చేయిస్తారు. బ్యాంకులో వడ్డీలు లేకపోతే సమస్య లేదు. కొంతమంది సర్వీస్ పెన్షనర్లు వారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు. సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాల పరిమితి పైన వడ్డీలు వస్తాయి. వడ్డీలు 50,000 దాటినట్లయితే బ్యాంకులో 10% ట్యాక్స్ తగ్గిస్తారు. ఈ ఫైలింగ్ చేసినప్పుడు వడ్డీ మరియు సంవత్సర పెన్షన్ కలిపి లెక్కిస్తారు. కొంతమందికి అదనపు ట్యాక్స్ పడుతుంది, చెల్లించాలి. అలాగే కొంతమంది పెన్షనర్లకు పెన్షన్లో ట్యాక్స్ తగ్గించకపోయినా వడ్డీలు కలపడం ద్వారా ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. ఈ ఫైలింగ్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫైలింగ్ చేయించడం ద్వారా సమస్య తెలుస్తుంది. ట్యాక్స్ పడితే చెల్లిస్తారు, లేకపోతే లేదు. కొంతమంది పెన్షనర్లకు బ్యాంకులో డిపాజిట్స్ ఉన్నాయి, సంవత్సరానికి వడ్డీ వస్తుంది, సంవత్సర పెన్షన్లో ట్యాక్స్ పడలేదు. వీరు ఈ ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది? ఇలాంటి పెన్షనర్లకు సబ్ ట్రెజరీలో ట్యాక్స్ తగ్గించకపోయినా బ్యాంకులో 50,000 రూపాయలు వడ్డీ దాటినట్లయితే 10% ట్యాక్స్ తగ్గిస్తారు. ఈ ఫైలింగ్ చేయించడం ద్వారా వీరికి రిఫండ్ వస్తుంది, కానీ చేయించరు. వీరు నష్టపోతున్నారు. గమనించండి, ఇలాంటి వారు కొంతమంది ఉంటారు. అందువల్ల వీరు బ్యాంకు వారిని సంప్రదించి ఎంత వడ్డీ తగ్గించారో తెలుసుకోవాలి. దాని ప్రకారం ఈ ఫైలింగ్ చేయించాలి. అలాగే కొంతమంది సర్వీస్ పెన్షనర్లు వారికి వడ్డీ పడుతుంది కాబట్టి వారి భార్య లేదా భర్త పేరున డిపాజిట్ చేస్తారు. వీరికి ఆదాయం లేదు, వడ్డీ వస్తుంది. వీరికి రిఫండ్ రావాలంటే తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. ఈ విషయాన్ని గమనించకపోతే నష్టపోతాం. కాబట్టి ఎవరైనా ఈ విధంగా డిపాజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సమాచారం తెలుసుకోండి. అలాగే మీ పేరుతో డిపాజిట్ చేసిన వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకొని ట్యాక్స్ పడినా పడకపోయినా ఈ ఫైలింగ్ చేయించాలి. భార్య లేదా ఇంట్లో వారి పేరుతో డిపాజిట్ చేసినట్లయితే వారికి కూడా వడ్డీ వస్తుంది. వడ్డీని బట్టి తప్పక ఈ ఫైలింగ్ చేయించాలి. తగ్గించిన ట్యాక్స్ మొత్తం రిఫండ్ వస్తుంది, లేకపోతే నష్టపోతాం. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 12 లక్షల వరకు ఆదాయం ఉన్న ట్యాక్స్ పడదని తెలిపారు. స్టాండర్డ్ డిడక్షన్ తో కలిపి 12,75,000 వరకు ట్యాక్స్ పడదు. కానీ బ్యాంకులో వడ్డీలు వచ్చినట్లయితే వారు తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించాలి. తద్వారా తగ్గించిన ట్యాక్స్ రిఫండ్ వస్తాయని గమనించండి.